సో హాయ్ గైస్, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో అయితే నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. నేను ఏం తింటాను, డేలో అసలు ప్రజెంట్ నేను ఏం కన్జ్యూమ్ చేస్తున్నాను అన్నది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. అండ్ కొన్ని టిప్స్ మాట్లాడతా. అండ్ డైట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. లైక్ అసలు ఈ బాడీ బిల్డింగ్లో అండ్ ఫిట్నెస్ ఎందుకు అంత డైట్ అంటే అంత క్రూషియల్ పార్ట్ అని మాట్లాడుకోవచ్చు. సో ద కిచెన్ బయట ఎవరు అయితే చంపేస్తుంది. అసలు మార్నింగ్ అయితే ఇప్పుడు 8:30 9 అవుతుంది అసలు. సో ఫుల్గా ఫీడింగ్లో ఫస్ట్ మీల్ వచ్చేసి నేను చూపిస్తా అసలు. సో అంటే ఏంటి ఐటమ్స్ కనిపించుకున్నారు అవుతున్నారా? వెయిట్ చిరిగేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇది 1 2 3. సో బిట్టు అనియా సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. అవి ఐటమ్స్ అయితే మనకు ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. ఫస్ట్ ఏం లేదు, ఇది ఒకటి తీసుకొని ఫస్ట్ ఐ హ్యావ్ టు యాడ్ ఓట్స్. నేనైతే 100 grams తీసుకుంటున్నాను. తర్వాత మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిల్క్ అయితే వస్తున్నాం. ఇది ఈవినింగ్ ఉపయోగపడుతుంది. లో వచ్చిన తర్వాత ఇది స్టవ్ అని పెట్టేసుకోవాలి. సో దేనివైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని లెట్స్ సో లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని జస్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టేసి జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. కనిపిస్తాను ఒక 15 minutes ఇది రఫ్ అనుకుంటున్నాను. ఎలాగో మిల్క్ కుక్ అవుతుంది కాబట్టి సో మనం లంచ్ కూడా చేసేద్దాం. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక పెనం అండ్ చికెన్ 500 grams. సిస్టమ్ నేను మర్చిపోయాను. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు సారీ హైదరాబాద్. సో ఇది తీసుకొని నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ వాష్ చేయాలి క్లీన్గా. ఇటు వాష్ చేసుకొని ఇలా అవుతుంది. కొంచెం కారం, కందే చిచ్చి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇది ఇలా అవుతుంది. దీనికి కూడా మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఇది కూడా లో ఫ్లేమే. ఓకే నేను పెట్టేసి దీన్ని నేను మూత వేసేస్తే అయిపోతుంది. ఈ పక్కన మన పక్కనైతే అయిపోయింది. సో ఇది కట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం చల్లారని, ఇది అసలు చాలా వేడిగా ఉంది. ఇది చల్లారిన తర్వాత అండ్ అది కుక్ అయిన తర్వాత అప్పుడు కలుస్తాం. 2 hours later. మనకి చల్లారిపోయింది. ఫస్ట్ మనం ఇందులో ఆల్మండ్స్ అండ్ క్యాప్సూస్ ఏదో వేసుకోవచ్చు. ఆల్మండ్స్ అండ్ 5 cashews. వీటితో పాటు కొన్ని బ్లాక్ రైసిన్స్ ఏదో మనం ఎక్కువ వేసుకుంటాం. దీంతో పాటు పీనట్ బటర్ 1 spoon, 1.5 scoop ఆఫ్ వే ప్రోటీన్. నేనైతే ప్యాటర్న్ మీద యూజ్ చేస్తున్నాను. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలి డిస్క్రిప్షన్. 1 heaping scoop అని 1/2 scoop అంతే. ఒక బనానా ఉంటే తీసుకోండి, ఇది ఆప్షనల్. అది దీంతో పాటు మీరు పొమగ్రానేట్ ఏమైనా తీసుకోవచ్చు. అది ఇప్పుడు ఇది ఉంది కాబట్టి తీసుకుంటున్నాం, లేకపోతే లేదు. అయితే దీన్ని మిక్స్ చేసుకోవడమే. సో ఆఫ్టర్ అన్నీ సో ఫైనల్గా ఎలా అవుతుంది ఒక కర్రీ క్లియర్గా ఇది తినేసి తింటూ మాట్లాడుకోవచ్చు క్లియర్గా.
సో బ్రేక్ వచ్చేసా ఫస్ట్ ఇది నేను అరౌండ్గా 7 months తిన్నా. నాకైతే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఫైబర్స్ కానీ కార్బ్స్ కానీ ప్రోటీన్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నేను తినన్నిట్లో టేస్ట్ ఇదే. దీని టేస్ట్కి అయితే ఇంకా నేను పేరు కూడా పెట్టగలను. దీని టేస్ట్ మీరు తీసుకునే ప్రోటీన్ బట్టి ఉంటుంది. వే ప్రోటీన్ కానీ సరైన ఫ్లేవర్ లేకపోతే ఇది ఓవరాల్ ఫ్లేవర్ అయితే బాగోదు. చెప్పుకుందాం బాడీ బిల్డింగ్లో క్యాలరీస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే, మనం ఏంటంటే సహజంగా నార్మల్గా ఫుడ్స్ని మనం వెయిట్స్తో కొలుస్తాం. కానీ ఏంటంటే ఫిట్నెస్లో కానీ బాడీ బిల్డింగ్లో కానీ మీరు వెయిట్ గెయిన్ అవుదాం అనుకున్నా, వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా క్యాలరీస్ అనేవి క్రూషియల్ ప్లే చేస్తాయి. లైక్ ఏంటంటే క్రూషియల్ క్యాలరీస్ అంటే మనం తినే ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీ అన్నట్టు. ఇది ఫుడ్ టు ఫుడ్ వేరీ అవుతుంటుంది. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక చాక్లెట్ తీసుకున్నారు, 5 rupees చాక్లెట్, అండ్ మీరు పక్కనే ఒక 20 rupees పాప్కార్న్ పెట్టుకున్నారు. రెండింటికి సైజులో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ క్యాలరీస్ విషయానికి వస్తే మాత్రం చాక్లెటే పాప్కార్న్ కన్నా హై క్యాలరీస్ ఉంటుంది. ఏంటంటే ఫుడ్స్కి క్యాలరీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఓవరాల్ మనం తినే ఫుడ్స్ అన్నింటినీ కలిపి మనం ఓవరాల్ క్యాలరీస్ అనేది లెక్కేస్తాం. అదే మన ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. నాదైతే అరౌండ్గా ఎంతో కొంత చేంజ్ అవుతుంది. ఇప్పటికైతే నాది 2600 నుంచి 2700 ఉన్నట్టుంది. అది వేరే అవుతుంది. అని నేను అంత ఎక్కువగా పట్టించుకోను క్యాలరీస్ అనేది. ఇది క్యాలరీస్ వస్తే ఈ మీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లంచ్ ఉంటుంది. లంచ్ అయితే మాత్రం రెండు పీసెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీల్ అయితే మనం తినేస్తాం, మళ్ళీ అదే సగం మళ్ళీ నైట్ తింటా. అది కూడా మనం చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. టిప్స్ విషయానికి వస్తే మాత్రం నేను బాగా చెప్పే విషయం ఏంటంటే మీ డైట్ని ఎంత సింపుల్గా ఉండాలనుకుంటే అంత సింపుల్గా ఉంచుకోండి. ఎందుకంటే డోంట్ బీ సో కాంప్లికేటెడ్. మీరు ఎంత కాంప్లికేట్ చేసుకుంటే మీ డైట్ కూడా అంత కాంప్లికేట్ అవుతుంది. రోజు మీరు కుక్ చేసుకోవాలి. నేనైతే మాత్రం ఆల్మోస్ట్ సింగిల్గానే ఉంటాను. నా మీల్స్ నేను కుక్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీకు ఏంటంటే మీరు పెద్ద మీల్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూసిన మీల్స్ కానీ ట్రై చేస్తుంటే అవి ఏంటంటే కొంచెం కాంప్లికేట్ ఉంటాయి. ఆ ఐటమ్స్ కూడా దొరికితే లేవు. కొంతమంది అయితే బ్రోకలీ అంటారు, లైక్ చూన్ అంటారు. అంటే ఆ ఫుడ్స్ అనేవి మీకు దొరికితే లేవు. మీకు ఏంటంటే మీ డైట్ని మీరు అలా కస్టమైజ్ చేసుకోవాలంటే మీకు దగ్గరలో దొరికే ఫుడ్స్, మీకు ఎక్కువ అవైలబిలిటీ ఉండేవి, మీరు అఫోర్డబుల్ చేయగలిగేవి అలాంటి ఫుడ్స్తో మీరు రిప్లేస్ చేసుకోండి. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్, ఇది బాడీ బిల్డింగ్ కానీ ఫిట్నెస్ కానీ ఇది షార్ట్ టర్మ్ కాదు, ఇది రన్నింగ్ రేస్ కాదు. ఇట్స్ ఎ మ్యారథాన్. ఇట్ టేక్స్ టైం. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am. ఇట్స్ టైం. అందుకే మీ డైట్ మీరు ఎంత సింపుల్గా ఉండాలనుకుంటే అంత సింపుల్గా ఉంచుకోండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ టిప్ నెంబర్ 2 ఈజ్ దట్ ఫ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రిజల్ట్ జరిగేస్తుంది. అమ్మ బాబాయ్, మీరు మీల్స్ అన్నిటిని మార్నింగ్ కుక్ చేసేసుకోండి. ఏవైతే మీరు డే మొత్తం కన్జ్యూమ్ చేయాలనుకుంటున్న మీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్నింగ్ కుక్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన బతుకం బాబాస్ మీకు తెలుస్తున్నాయి కదా, మీల్స్ ఇక మార్నింగ్ కుక్ చేస్తాం కానీ ఆఫ్టర్నూన్ కుక్ చేయడానికి బతుకం వస్తుంది. సో అలా జరగకుండా ఉండాలంటే నేను మాత్రం నా మీల్స్ని మార్నింగ్ కుక్ చేసుకుంటాను వీలంత వరకు. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చేమో కానీ వీలంత వరకు మార్నింగే కుక్ చేసుకుంటాను. అండ్ నా డైట్లో మాత్రం 4 meals ఉంటాయి: బ్రేక్ఫాస్ట్, లంచ్, పోస్ట్ వర్కౌట్ అండ్ డిన్నర్. 4 meals అంతే, అంత మించి కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. ప్రయారిటైజ్ ప్రోటీన్. ఎందుకంటే ప్రతి మీల్లోనూ మీరు ప్రోటీన్, ఫైబర్స్ని కుంచెలో చూసుకోండి. లైక్ ఏంటంటే ప్రోటీన్ కోసం మీరు నా బ్రేక్ఫాస్ట్లో అయితే నేను ప్రోటీన్ కోసం వే ప్రోటీన్ యూస్ చేస్తాం. అలాగే మీరు కూడా ప్రోటీన్ కోసం ప్రతి మీల్లో ప్రోటీన్ సోర్స్ ఉంచేలా చూసుకోండి. కీ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రోటీన్ సోర్స్. ప్రోటీన్ లేకపోతే మీరు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయండి. అంటే ఓవరాల్ మీ తినే మీల్లో ఖచ్చితంగా ప్రోటీన్ అండ్ ఫైబర్స్ అండ్ కార్బ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఫైబర్స్ కోసం మీరు లైక్ వెజిటేబుల్స్ యూస్ చేయొచ్చు. ప్రోటీన్ కోసం నేనైతే చికెన్ యూస్ చేస్తున్నాను. మీరు ఒక వెజిటేరియన్స్ అయితే మాత్రం పన్నీర్ యూస్ చేయొచ్చు, సోయా యూస్ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ ఇనిషియేషన్ నేను కూడా సోయా తినేవాడిని. ఆ తర్వాత నేను చికెన్కి అయితే రిప్లేస్ అయిపోయాను. మీరు సోయా యూస్ చేయొచ్చు, పన్నీర్ యూస్ చేయొచ్చు, వే ప్రోటీన్ కూడా యూస్ చేయొచ్చు. ఎనీథింగ్ అది మీ ఇష్టమైనటువంటిది, ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే. అండ్ ఇంకా స్టూడెంట్ విషయానికి వస్తే
స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉండదు. చాలామంది అంటారు మనీ లేదు మా దగ్గర, మేము అలా మేము చేయలేము, టైట్లు అంటే మా వల్ల కాదు. ఏం చెప్పాలంటే ఇవన్నీ ఎక్స్క్యూజెస్, మెట్టలతో తప్పి ఇవన్నీ ఎక్స్క్యూజెస్. నేను స్టూడెంట్ని, ఐ నో. మీకు చెప్తారో చెప్పడం వింటారో నమ్ముతారు లేదు, కానీ నా దగ్గర కూడా ఒక స్టేజ్లో నాకైతే మనీ ఉండేది కాదు. అలాంటప్పుడు కూడా నేను ఆల్టర్నేటివ్స్ ఎదుర్కొనేవాడు ఆ ఫుడ్స్ కోసం. అంతేగాని నా వల్ల కాదని చెప్పి వదిలేసుకో. మీకు నిజంగా చేయాలనిపిస్తే మాత్రం మీరు ఏదో ఒక దారి ఎదుర్కొంటారు, అంతే తప్ప ఇలాంటివన్నీ పెట్టుకుని మీరు లైక్ నా దగ్గర డబ్బులు లేవు నేను చేయలేను అనుకుని మీరు ఎలా పెట్టుకుంటే మాత్రం అది అవ్వదు. రిటర్న్ చెప్తున్నాను, అది అవ్వదు. ఇవన్నీ ఎక్స్క్యూజెస్ మీరు పెట్టుకునేవి. ఒప్పుకుంటారు మనీ చాలా ఇంపార్టెంట్ బాడీ బిల్డింగ్లో, అది ఎవరో నిజం అది. కానీ మీరు ప్రయత్నం చేయకపోవడం అది మీ ప్రాబ్లం. అంతేకాని అది అవ్వదు అన్నది మాత్రం మిత్తది. నేనేం చెప్పాలనుకుంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టున్నా. డోంట్ బీ సో కన్ఫ్యూజ్డ్, మేక్ ఇట్ సింపుల్. యూ కెన్ డూ పార్ట్ టైం చేసుకోవచ్చు, మీ మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లేదంటే సింపుల్. చాలామంది బయట మీరు మంత్కి లెక్కేసుకోండి, మీరు ఈ బయట ఎంత కన్జ్యూమ్ చేస్తారు, బయట ఫుడ్కి మీరు ఎంత మనీ పెడతారని లెక్కేసుకుంటే ఇది మీకు ఈజీగా లభిస్తుంది. వాటిని తగ్గించి మీరు రిప్లేస్ చేయొచ్చు. అది పర్సన్ టు పర్సన్ మీ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. అండ్ సెకండ్ మీల్ చూపిస్తాను. సెకండ్ మీల్ రైస్ చికెన్ ఏముందో అందులో కొన్ని కీర, క్యారెట్ అండ్ కొంత కర్రీ చూపిస్తాం. అదే సో రైస్ 300 grams రైస్, క్యారెట్ కర్రీ అండ్ వెజిటేబుల్స్ కొన్ని అండ్ చికెన్. అంతే, ఇది నా సెకండ్ మీల్. అండ్ పోస్ట్ వర్కౌట్లో వెళ్తాం. సో టైం వచ్చేసి 5:30 అవుతుంది. ప్రీ-వర్కౌట్ బిల్ అయితే ఏం తీసుకోవట్లేదు, జస్ట్ కాఫీ ఒకటి ఉంది, అది తీసేసుకొని వెళ్ళిపోవడమే. పోస్ట్ వర్కౌట్ మీద అయితే ఉంది, ప్రీ-వర్కౌట్ మీద అయితే ఏం లేదు. జిమ్ అయిపోయినది కలుగుతాం. One eternity later. సో అదే అయిపోయింది. అయితే థర్డ్ వీక్ పోస్ట్ వర్కౌట్ వీక్ చాక్లెట్ కోర్స్ మార్నింగ్ ఏదైనా తీసుకోండి అదే. సో ఫుల్గా వీటింగ్లో మొత్తం వచ్చిన మీల్స్ వచ్చేసి 4 meals. ఫస్ట్ వచ్చేసి చాక్లెట్ కోర్స్, అండ్ సెకండ్ వచ్చేసి చికెన్ అండ్ రైస్ అండ్ వెజీస్, అండ్ థర్డ్ మళ్ళీ పోస్ట్ వర్కౌట్ మీల్ ఇది, అండ్ ఫోర్త్ మీల్ వచ్చేసి చికెన్ రైస్. అది చూపించడం ఆఫ్టర్నూన్ ఏదైతే కన్జ్యూమ్ చేసామో అదే. చిన్న చేంజ్ ఏంటంటే ఇందులో మాత్రం 4 eggs వస్తాయి, అందులో 2 whole eggs and 2 egg whites. ఇది ఓవరాల్ క్యాలరీస్ వచ్చేసి మాత్రం 2700 to 2018 అయితే ఉంది. ప్రోటీన్ వచ్చేసి 200 grams అండ్ కార్బ్స్ వచ్చేసి 300. సో అది మీకు పైన క్లియర్గా చూపిస్తున్నాం. సో ఇది ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ ఏదైతే డైలీ తింటాను అది. చిన్న చిన్న చేంజ్ అయితే చేస్తాం, మరి అయితే ఎక్కువైతే ఏం కాదు. సో ఇంకో విషయానికి వస్తే వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతే నాకు అర్థమవుతుంది. ఇక ముందైనా ఫ్రీక్వెంట్గా చేయడం ట్రై చేస్తాను. BT1 ఒక్క వీడియో పోస్ట్ చేయడం ట్రై చేస్తాను. టాపిక్స్ అయితే నాకైతే దొరకట్లేదు.